హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, మనకి ఇది వచ్చేసి కొలతల బ్లౌజ్ అండి. ఆల్ థింగ్ తీసుకొని కొలతలవి మనకి లూజ్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచెస్, లెంత్ వచ్చేసి 13 ఇంచెస్, నెక్ వచ్చేసి మనకి నెక్ డౌన్ పెట్టుకుంటాం కదా బ్యాక్ సైడ్, అది వచ్చేసి 3.5. హ్యాండ్ వచ్చేసి మనకి లెంత్ 4 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్. చూడండి ఒకసారి మనకి కొలతలు అనేవి, ఈ కొలతల్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా మనము బ్లౌజ్ పీస్ అన్నది ఇలా తీసుకొని ఫస్ట్ మనకు క్లాత్ అన్నది హెచ్చులు తగ్గులు లేకుండా, అంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ లేకుండా ఇలా మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఒక ½ ఇంచ్ పైన మనము కుట్లు లేక ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఫస్ట్ వచ్చేసి లెంత్ వచ్చేసి మనకి చూడండి, లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ కదా, 13 ఇంచెస్కి ఇలా ఒక మార్క్ తీసుకోవాలి. ఇక్కడికి ఒక మార్క్ తీసుకోవాలండి. ఇక్కడ కూడా మనము 13 ఇంచెస్ అనేది ఇక్కడ కూడా ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా 13 ఇంచెస్కి మనం ఒక మార్క్ పెట్టేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే పైన ఒక ½ ఇంచ్ పైన మనం పైన కుట్ల కోసం ఒక ½ ఇంచ్ పైన ఇలా వదులుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనం కొలతలు అనేవి ఎలా తీసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు మనకు ఇది వచ్చేసి మనకి లూజ్ వచ్చేసి 28 కదా, అంటే ఈ లూజ్కి మనము /4 వేసుకోవాలండి. అప్పుడు మనకి 7 ఇంచెస్ అనేది వస్తుందండి. అంటే ఇది మనకి నడుము లూజ్ అండి. నడుము లూజ్ వచ్చేసి మనకి 28 అంటే /4 వేసుకుంటే 7 ఇంచెస్ వస్తుంది. ఈ 7కి మనం +1 యాడ్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వస్తుంది అనమాట. నార్మల్గా అయితే 30 కంటే బిలో సైజు ఉన్న వాటికి మనము +1 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అలాగే మనకి 30 కంటే అబోవ్ ఉన్న వాటికి మనకు 1.5 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ కలుపుకోవాలండి. అంటే మీ చెస్ట్ సైజుని బట్టి మీరు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి 30 కంటే బిలో సైజ్ కాబట్టి నేను 1 ఇంచ్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ముందు మనం మార్క్ చేసుకున్నామండి. 7 ఇంచెస్ అనేది ఇక్కడ మార్క్ తీసుకొని ఒక 1 ఇంచ్ అనేది మనకి బ్యాక్ టక్స్లు పడతాం కదా, టక్స్ల కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ కూడా మనము 8 ఇంచెస్ అనేది ఒక మార్క్ ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం అంటే ఎక్కడ మనము ఈ చెస్ట్ లూజ్ తీసుకోవాలన్నది ఇప్పుడు ఇంపార్టెంట్ అండి. అది వచ్చేసి మనకి షోల్డర్ని బట్టి తీసుకోవాలండి. షోల్డర్ వచ్చేసి మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 5 ఇంచులు కానీ 5.5 ఇంచులు కానీ తీసుకోవచ్చు అండి. అది మీ కస్టమర్ చాయిస్ని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి అదే పెద్ద సైజు బ్లౌజుల కంటే 5.5 ఇంచు కానీ 6 ఇంచు కానీ తీసుకోవచ్చు. ఇంకా పెద్ద సైజు వాటికి 6 ఇంచులు కానీ 6.5 ఇంచులు కానీ తీసుకోవచ్చు అండి. ఇంకా అంటే మనకి 30 సైజు కంటే చిన్న సైజు ఉంటే, ఇంకా చాలా చిన్న సైజు ఉంటే వాటికి 5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి 30 ఇంచెస్ కాబట్టి దీనికి 5 ఇంచ్ కానీ 5.5 ఇంచ్ కానీ తీసుకోవచ్చు అండి. నేను ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మీ కస్టమర్ చాయిస్ని బట్టి అండి, కొంతమంది డీప్ నెక్ వేసుకుంటారు కదా, వాళ్ళకైతే మనము 2.5 ఇంచి నెక్ 3 ఇంచెస్ షోల్డర్ తీసుకోవాలండి. దీనికి వచ్చేసి ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి, అంటే వీళ్ళు ఎక్కువ డీప్ నెక్ ఏం పెట్టుకోరు కాబట్టి నేను ఇక్కడ 2 ఇంచులు తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. టోటల్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. కస్టమర్ చాయిస్ని బట్టి అండి ఇది, అంటే వాళ్ళు నెక్ను బట్టి. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఎగ్జాక్ట్ ఇక్కడ కూడా 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా మనము ఇక్కడ నుంచి 5 ఇంచెస్ దగ్గరికి ఇలా ఒక లైన్ అన్నది 8 ఇంచెస్కి మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది మీకు 1.5 ఇంచ్ కావాలనుకుంటే 1.5 ఇంచ్ అయినా కుట్లలోకి తీసుకోవచ్చు అండి. లేకుంటే 2 ఇంచెస్ కావాలనుకుంటే 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు అండి. ఇలా మనము లైన్స్ అన్నవి డ్రా చేసుకోవాలండి. స్కేల్ లేకుండా ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసుకునేలాగా మీరు నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 1 ఇంచే తీసుకుంటున్నానండి. బ్లౌజ్ సైజుని బట్టి మనము తీసుకోవాలి. ఇక్కడ మనం ఎక్కడికైతే ఎగ్జాక్ట్గా వచ్చిందో అక్కడికి పెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి వాళ్ళు చిన్న నెక్కే పెట్టమన్నారండి. నేను అందుకని 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఒక ½ ఇంచ్ పైన పైకి కుట్ల కోసం తీసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి మనము 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి పైన. చూడండి, ఇక్కడ 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచ్ పెట్టుకుంటున్నానండి.
ఇది మనం ఎగ్జాక్ట్గా లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ రౌండ్ దీంట్లో మనము బాక్స్లో రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, మీకు ఎక్కువ షోల్డర్స్ జారుతున్నాయి, ఇక్కడ ముడతలు వస్తున్నాయి అన్నది డౌట్ ఉంటుందండి చాలా మందికి. అది ఎందుకు వస్తుందంటే మనకి ఫస్ట్ షోల్డర్స్ జారడం ఎందుకంటే మనకి ఇప్పుడు చిన్న సైజ్ బ్లౌజ్ కదండి, ఇక్కడ 2 ఇంచులు పెట్టుకునే బదులు మనం 2.5 ఇంచు అట్లా పెట్టుకున్నప్పుడు మనకి నెక్ అనేది జారుతుందండి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం డౌన్ చేసుకొని ఇక్కడ అట్లనే ఉంచేసి ఇక్కడ కొంచెం డౌన్ చేసుకొని మనం కట్ చేసుకున్నట్టయితే మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ముడతలు అందుకు వస్తాయి చూడండి. అది ఎందుకు వస్తుందంటే మనకి ఇక్కడ చూడండి, మనం ఇక్కడ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, కొన్ని బ్లౌజులకి ఏమవుతుందంటే ఇక్కడ ఆర్మ్ హోల్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే మనకి 6 ఇంచులు 6.5 ఇంచు అట్లా అంటే చాలా ఎక్కువ సైజ్ ఎక్కువ మెజర్మెంట్ తీసుకుంటారనమాట. అలా అవుతున్నప్పుడు కూడా మనకి పట్టేయడం కానీ ఇక్కడ ముడతలు రావడం అన్నది జరుగుతుందండి. మనము కరెక్ట్గా మెజర్మెంట్స్ అన్నవి తీసుకుంటే మనకి ఈజీగా మనము ఎట్లాంటి లేకుండా నీట్గా మనకి ఫిట్ అయ్యేలాగా బ్లౌజ్ అనేది మనం కస్టమర్కి కుట్టి ఇవ్వచ్చండి. ఇప్పుడు బ్యాక్ టక్స్ అన్నది తీసుకుందాము. బ్యాక్ టక్స్ వచ్చేసి ఇక్కడ చూడండి మనం 8 ఇంచెస్ తీసుకున్నాం కదా, మనకి మిడిల్కి 4 ఇంచెస్కి ఒక మార్క్ తీసుకొని ఇక్కడ నుంచి లెంత్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి నేను 3.5 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకుంటున్నానండి. ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్కి ఇలా ఒక లైన్, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్కి ఇలా లైన్ తీసుకోండి. ఇలా మనము లైన్ డ్రా చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా స్టిచ్ చేసుకోవడమేండి. ఇప్పుడు వచ్చేసి మనము ఇది నార్మల్ కటింగ్గా మనకి క్రాస్ కటింగ్ అన్నది ఫస్ట్ తెలుసుకోవాలండి. నార్మల్ కటింగ్ అయితే యాజ్ ఇట్ ఈస్గా మనము బ్లౌజ్ పీస్ అన్నది బ్యాక్ పార్ట్ అన్నది ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు అండి. అలా కాకుండా మనకి క్రాస్ కటింగ్ అన్నప్పుడు మనము చూసుకొని క్లాత్ అన్నది రివర్స్ అంటే ఆపోజిట్లో పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. మనము కొలతలు తీసుకునేటప్పుడు కూడా ఒక పాయింట్ అటు ఇటు తీసుకున్నా కూడా మనకి మెజర్మెంట్స్ అనేవి తప్పు వస్తాయండి. కాబట్టి మనం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడే మనము నీట్గా మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఇక్కడ చూడండి మనము ఇక్కడ 2 ఇంచులు పైకి తీసుకోవాలి, ఇక్కడ కూడా 2 ఇంచులు పైకి తీసుకోవాలి. ఈ రెండింటిని కలుపుకుంటూ మనం ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలండి. ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 5.5 ఇంచు తీసుకుంటున్నానండి. అదే మీరు పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 6 ఇంచెస్ అలా కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్కి కొంచెం డౌన్ తీసుకోవాలి కాబట్టి ఒక 1/2 ఇంచు పైన ఇలా డౌన్ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి మనకి పైకి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ పైకి తీసుకోవాలండి. మనకి ఇక్కడ వచ్చేసి మనకు డాట్స్ పెట్టుకునే దగ్గర మనము ఎంత తీసుకోవాలనేది ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను 3.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకొని అటు సైడ్ ఒక 1 ఇంచ్ ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నానండి. మీ చెస్ట్ సైజుని బట్టి మీరు తీసుకోవాలండి. బ్లౌజ్ సైజుని బట్టి కూడా మనము తీసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ అన్నది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనం కట్ చేసుకుందాము. ఈ కింద మనము ఫ్రంట్ పార్ట్ కోసం లోతు తీసుకున్నాం కదా, ఆ లోతులోనే మనం కట్ చేసుకోవాలండి.
మనం నార్మల్గా పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే ఇక్కడ 1 ఇంచ్ ఇటు సైడ్కి పెంచుకుంటామండి. నేను పెంచుకోవట్లేదు, ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను యాస్టీజ్గా తీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇది పఫ్ హ్యాండ్స్ అనమాట, అంటే బుగ్గ హ్యాండ్స్కి మనం మెజర్మెంట్ అనేది ఎలా తీసుకుందామో చూపిస్తానండి. ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్ హైట్ వచ్చేసి లెంత్ వచ్చేసి మనకి 4 ఇంచెస్, అలాగే లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ కదా, ప్లస్ మనము ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కింద కొంచెం మనం కుట్లలే వదులుకోవాలండి. అలాగే మనకి 4 ఇంచెస్ కదా లెంత్ అన్నది, నేను ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. 5 ఇంచెస్ తీసుకున్నాను, ఒక 1/2 ఇంచ్ పైన మనకి కుట్లలేక తీసుకుంటున్నానండి. వీళ్ళు ఎక్కువ పఫ్ ఏం అవసరం లేదు, కొంచెమే పెట్టమన్నారండి, నేను అందుకే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అలాగే మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ కదా, మనకి ఇక్కడ మనము పఫ్ అంటే బుగ్గ హ్యాండ్స్ అంటే ఇక్కడ మనం కుచ్చులు పెడతాం కదా, దానికోసం నేను 3 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. అలాగే 2 ఇంచులు అనేది కుట్లలేక తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ అండి, మనము నడుం లూజ్ ఎంత అయితే పెట్టుకున్నామో అంతే ఇక్కడ తీసుకుంటున్నానండి. నేను మెజర్మెంట్ మీకు సరిపోతుంది, మన నడుం లూజ్ ఎంత అయితే తీసుకున్నామో అంత తీసుకుంటే ఆర్మ్ హోల్కి సరిపోతుంది. అలాగే మనకి 3 ఇంచెస్ వచ్చేసి మనకి పఫ్ కోసము 2 ఇంచెస్ అనేది కుట్లలేక తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనము ఫస్ట్ ఇది హ్యాండ్ డౌన్ అన్నది తీసుకోవాలండి. ఇక్కడ 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ అన్నది తీసుకుంటున్నానండి. ఈ కుట్ల కానుంచి వదిలేసి మనకు పైకి తీసుకున్నాం కదా అక్కడ, అలాగే ఇక్కడ తీసుకొని ఒక 2 ఇంచ్ అనేది డౌన్ తీసుకుంటున్నానండి. ఇలా చూడండి, మనం ఇక్కడ డౌన్కి 2 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా, ఈ లైన్ అన్నది ఇది అనమాట. మనం ఇప్పుడు వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ కుట్ల కాడికి ఇక్కడికండి, అలాగే మనకి లూజ్ ఇది వచ్చేసి మనకి కుట్ల కోసం వదులుకున్న క్లాత్ అండి. దీన్ని ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ షేప్ అన్నది తీసుకోవాలి కదా, ఆ షేప్ కోసం చూడండి ఇక్కడ వరకు తీసుకోవాలండి. మనము పఫ్ అంటే బుగ్గ హ్యాండ్ కోసము మనం క్లాత్ ఎక్స్ట్రా వదులుకున్నాం కదా, అక్కడ వరకు రౌండ్ అన్నది తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు మనము ఎక్కడి వరకు బుగ్గ అనేది కుట్టుకోవాలంటే మనము బుగ్గ కుట్టుకోవడానికి మనము 3 ఇంచెస్ వదులుకున్నాం కదా, మనం ఇక్కడ 4 ఇంచెస్ వరకు మనము పఫ్ అనేది పెట్టుకోవాలండి. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా మనం 4 ఇంచెస్ వరకు పఫ్ అన్నది పెట్టుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి, 4.5 ఇంచ్ దగ్గరికి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఒక డాట్ అనేది పెడుతున్నానండి. మనం స్టిచ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు మనము కుచ్చులు అనేది పోసుకోవాలి. చూడండి, ఇలా మనము దీన్ని ఇలా పెట్టేసుకుంటాం కదా, ఇలా పెట్టుకున్నప్పుడు మనకి 1 ఇంచ్ అన్నది క్లాత్ ఇక్కడ సరిపోతుందండి. ఒకవేళ ఎక్కువ వస్తే మనము తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా తీసుకోవాలండి. ఎగ్జాక్ట్గా పైన కూడా ఇక్కడ వరకు మనము ఫోల్డింగ్ అన్నది వేసుకోవాలి.